ముందుగా అందరికీ హ్యాపీ ఈవినింగ్. హ్యాపీ ఈవినింగ్ టు ఆల్. హ్యాపీ హ్యాపీ ఈవినింగ్ మ్యామ్. ఓకే, థ్యాంక్ యూ. అందరు వీడియో ఆన్ చేసుకున్నారు. మనం మేడం కూడా వచ్చేసారు. మనం సెషన్ స్టార్ట్ చేసుకుందామండి. నిన్నటి క్లాస్ విన్నారు కదా మీరు? నిన్న ఏ సెషన్ జరిగింది మీకు గుర్తుకుందా? మెమరీస్ అండ్ మర్చిపోయారా? acronyms. మెమొరీ అండ్ యాక్రోనిమ్స్. మెమరీ ద్వారా మనం Mhm. యాక్రోనిమ్స్ ద్వారా ఎలా షార్ట్ గా మనం గుర్తుపెట్టుకోవాలి, క్వశ్చన్ గానీ టాపిక్ గానీ ఎక్కడ వెళ్ళినప్పుడు ఏ విధంగా మనం నేర్చుకోవాలి అనేది నేర్చుకున్నాం మెమొరీ ద్వారా మనం. అవునా? అలానే ఈ రోజు కూడా ఒక టాపిక్ నేర్చుకుంటున్నాం కొత్తగా. నేర్చుకుందామా మరి? మనం మేడంని పిలుచుకుందామా? ఎస్. ఓకే, ఒక స్పీకర్ కి మనము స్టోరీ ఎలా క్రియేట్ చేసుకోవాలి, మనం స్టోరీ ద్వారా ఏం నేర్చుకోవాలి, ఎక్కడ వెళ్ళినా సడన్ గా స్టోరీ గుర్తుకు రాకపోతే కూడా చాలా స్టోరీ ద్వారా మనం ఏం నేర్చుకుంటాం అంటే ప్రతి ఒక్క మ్యామ్ మ్యూట్ కండి అందరూ. అంటే ఒక స్టేజ్ దగ్గరికి వెళ్ళినాం, వాళ్ళకి ఏ విధంగా చెప్పాలి అనేది మనం స్టోరీ ద్వారా నేర్చుకుంటాం. అవునా లేదా? ఆ స్టోరీని మనకు చెప్పడానికి మ్యామ్ వస్తున్నారు. మ్యామ్ పేరు వచ్చేసి నాగలక్ష్మి మ్యామ్. తను 54th బ్యాచ్. ఎన్నో ట్రైనర్ వర్క్ చేశారు. సపోర్ట్ మెంటర్ గా వర్క్ చేశారు. ఈపీఎస్ కూడా మెంటర్ గా చేశారు. కోఆర్డినేటర్ గా చేశారు. తను రియల్ ఎస్టేట్ వర్క్ లో కూడా వర్క్ చేస్తున్నారు. తన మ్యామ్ మనకు స్టోరీ టెల్లింగ్ చెప్పడానికి వస్తున్నారు. తన సమయాన్ని మనకు వినియోగించుకొని మనం సైలెంట్ గా విని మనం క్వశ్చన్ ఆన్సర్స్ ఇబ్బంది పెడుతూ మ్యామ్ ని మాట్లాడుకుందామా? వెల్కమ్ మ్యామ్. వెర్చువల్ డాష్ ఇస్ యువర్. మన క్లాస్ తో మ్యామ్ వెల్కమ్ చెప్దామండి. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. నా వాయిస్ క్లారిటీగా ఉన్నది కదండి? ఓకే. Yes, ma'am. ఓకే. ఆ వీడియోస్ Happy evening, ma'am. ఆఫ్ చేసి హ్యాపీ ఈవినింగ్ ఆల్. హ్యాపీ ఈవినింగ్ ఆల్. హ్యాపీ ఈవినింగ్ మ్యామ్. వీడియోస్ ఆఫ్ చేసుకున్న వాళ్ళు ఏమీ ఇబ్బంది లేకపోతే వీడియోస్ ఆన్ చేసుకుంటారని ఆశిస్తున్నా. ఎందుకంటే మేము చెప్పే మీకు మీ వాల్యూ అయిన టైం అని 11 రోజులు రోజుకు 1 అవర్ సెషన్ కి ఇస్తున్నారు. ఒక హాఫ్ అన్ అవర్ అన్నా అసైన్మెంట్స్ కి ఇస్తున్నారు. ఇంత మంచి సమయాన్ని మీరు ఇక్కడ ఇన్వెస్ట్ చేసినప్పుడు దాని రిజల్ట్ కూడా మీరు తీసుకోవాలి కదా. ఆ రిజల్ట్ ఎప్పుడు వస్తుంది అంటే మీరు వీడియో ఆన్ చేసుకొని మమ్మల్ని చూస్తూ కనుక మీరు లెసన్ విన్నారు అంటే మీకు కరెక్ట్ గా మీరు అనుకున్న దాన్ని రీచ్ అవటానికి అడుగు ముందుకు వేసిన వాళ్ళు అవుతారు. మనము చిన్నప్పుడు పిల్లల్ని పుస్తకాలు చేత్తో పట్టుకొని చదువుకోమని చెప్పిన ఎక్స్పీరియన్స్ ఎవరికన్నా ఉన్నదా? బుక్స్ చేత్తో పట్టుకొని చదవండి అని చెప్పుకుంటారు. ఇక్కడున్న హర్షిత తెలియకపోవచ్చు. లైక్ యాజ్ ఇంకా ఎవరున్నారు, చిన్నపిల్లలు ఇందాక ఎవరో చూసాను ఇక్కడ నేను. వాళ్ళకి తెలియచ్చు కానీ కొంతమందికి తేజాకి కూడా తెలియదు కానీ 90 వాళ్ళకి అందరికీ కూడా తెలుస్తుంది బుక్స్ చేత్తో పట్టుకొని చదవండి అని. ప్రైవేట్ ట్యూషన్స్ కు వెళ్ళినా ఎందుకు అంటారంటే మనం బుక్ చేతిలో పట్టుకున్నప్పుడు మన ఈ వేలి కొనలు ఉన్న నరాలు మన బ్రెయిన్ కి కనెక్ట్ అయ్యి ఉంటాయి. సో మనం చేత్తో ఏ పని చేసినా సరే ఆ బ్రెయిన్ యాక్టివ్ అవుతుంది, మనం చదివేది కొంత బ్రెయిన్ కి వెళ్తుంది అన్న ఉద్దేశంతోనే బుక్స్ పట్టుకొని చదువుకోమంటారు. అట్లాగే మీరు వీడియోస్ ఆన్ చేస్తారంటే మేము కనిపిస్తాం, మేము ఎలా మాట్లాడుతున్నాము అనేది మీరు ఎంతో కొంత తీసుకోగలుగుతారు. ఎనీవే, కొంచెం అందరూ చిరునవ్వులతో వీడియో ఆన్ చేసుకుని మనం సెషన్ లోకి వెళ్ళిపోదాం. శివశంకర్ కి తను ఒక ఐటీ ఎంప్లాయ్. రోజు ఆఫీస్ కి వెళ్ళటం, తన క్యాబిన్ లోకి వెళ్ళిపోవటం, ల్యాప్టాప్ ఆన్ చేయడం, తన వర్క్ స్టార్ట్ చేయటం, ఇదే అతనికి డ్యూటీ. రోజులాగానే ఆ రోజు కూడా అతను ఆఫీస్ కి వెళ్ళాడు, ల్యాప్టాప్ ఆన్ చేశాడు, వర్క్ చేయడం స్టార్ట్ చేశాడు. ఇంత లోపల అతని మొబైల్ ట్రింగ్ 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 అని మోగింది. వెంటనే అతను ఆన్ చేశాడు. ఆ వైపు నుంచి వాళ్ళ కంపెనీ జిఎం మాట్లాడుతున్నాడు. హార్టీ కంగ్రాచులేషన్స్, మన ప్రాజెక్ట్ ని ప్రెజెంటేషన్ ఇవ్వడానికి ఈసారి అమెరికా వెళ్ళటానికి నువ్వే కన్ఫర్మ్ చేసింది కంపెనీ.
ప్రిపేర్ అయ్యి ఉండు అని చెప్పేసి ఫోన్ కట్ అయిపోయింది. ఒక్కసారి శివశంకర్కి ఆశ్చర్యము ఆనందము కలిగింది. నేను అమెరికా అని తనకు వచ్చిన ఆనందాన్ని పంచుకుంటారు కాబట్టి సహజంగానే తన ఫ్యామిలీ మెంబర్స్ కాల్ చేశారు, తన ఫ్రెండ్స్ కి చెప్పారు, వాళ్ళ మదర్ కి అందరికీ చెప్పారు. కొన్ని రోజులు గడిచిపోయింది. ఆ రోజే అమెరికా ప్రయాణం. లగేజ్ అంతా ప్యాక్ చేసుకున్నారు, విమానాశ్రయానికి వెళ్ళిపోయారు. ఒక్కసారి విమానాశ్రయం లోపలికి వెళ్ళేటప్పటికి అది అంతా చూసేటప్పటికి తనకు ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే తను ఫస్ట్ టైం వెళ్తున్నాడు కాబట్టి ఇంత పెద్దదిగా ఉంటుందా అనుకుంటూ లోపలికి వెళ్ళారు. తన బోర్డింగ్ పాస్ చూపించేశారు. లైక్ అది ఇంటర్నేషనల్ ఫ్లైట్ కాబట్టి వాళ్ళని ఒక బస్ పికప్ చేసుకుంటుంది, ఫ్లైట్ దగ్గరికి తీసుకువెళ్ళిపోయింది. ఆ ఫ్లైట్ చూసేటప్పటికి అతనికి గూస్ బంప్స్ వచ్చేసినాయి. ఏంటి ఇంత పెద్ద ఫ్లైట్ అమ్మా, బజార్ అంతా ఉన్నది ఏంటి ఫ్లైట్, ఇంటర్నేషనల్ ఫ్లైట్ కాబట్టి. డొమెస్టిక్ ఫ్లైట్స్ కొంచెం చిన్నవిగా ఉంటుంది. తను ఇంతవరకు చూడలేదు కాబట్టి లేదు నేను వెతకగానే మా మదర్ కి చెప్పేసేయాలి ఈ విషయాన్ని, ఇంత పెద్ద ఫ్లైట్ ఉందమ్మా ఇక్కడ అని అనుకున్నా. లైక్ స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళంగానే అక్కడ ఒక మంచి ఎయిర్ హోస్టెస్ వెల్కమ్ సార్ అంది. చాలా సంతోషం వేసింది అతనికి. ప్లీజ్ మ్యూట్ లోకి వెళ్ళరా, ప్లీజ్ మ్యూట్ లోకి వెళ్ళండి. ఆశ్చర్యం వేసి లోపలికి వెళ్ళి తనకి ఇందాక వెల్కమ్ చెప్పిన ఆ అందమైన ఎయిర్ హోస్ట్ వచ్చి కూర్చుంది. కొంతసేపటికి ఫుడ్ సర్వ్ చేస్తున్నారు, తనకు కూడా సర్వ్ చేసింది. హ్యావ్ ఏ డ్రింక్ అని అడిగింది. తనకి అలవాటు లేదు కాబట్టి నో అన్నాడు. సరే కొంత టైం అయిన తర్వాత ఇందాక ఎవరైతే ఆ ఎయిర్ హోస్టర్ తనని ఇన్విటేషన్ ఇన్వైట్ చేసి లోపలికి పిలిచిందో ఆమె ఒక అనౌన్స్మెంట్ చేస్తోంది. ఏమిటా అనౌన్స్మెంట్? అనివార్య కారణాల వల్ల వాతావరణం అనుకూలించకపోవటం వల్ల ఫ్లైట్ కి దారి మళ్లించాము. ఎక్కడన్నా వీలు ఉన్న చోట ల్యాండ్ చేస్తాం, లేకపోతే ఏమైనా జరగచ్చు. ఈ విషయాన్ని చెప్పటానికి మేము విచారిస్తున్నాము అని చెప్పారు. అని చెప్పేటప్పటికి ఒక్కసారి అప్పటిదాకా ఉన్న ఆ ఆనందము ఆశ్చర్యము కాస్త అతనికి బాధ కలిగింది. దేవుణ్ణి ప్రార్థిస్తున్నాడు, ప్లీజ్ భగవంతుడా సేవ్ మీ. అతనికి నిన్న జరిగింది రేపు జరిగేవన్నీ గుర్తుకొస్తాయి. ప్లీజ్ గాడ్ సేవ్ మీ, సేవ్ మీ, సేవ్ మీ. కొంతసేపు అయిన తర్వాత మళ్ళీ అనౌన్స్మెంట్ వినిపించింది. నో ప్రాబ్లం, మనకి వాతావరణం అనుకూలించింది, మన ఫ్లైట్ మళ్ళీ కరెక్ట్ వేలో వెళ్తున్నది, మనందరం హ్యాపీగా మన గమ్యస్థానాలని చేరగలుగుతాము అని. ఈ స్టోరీలో ఏం తెలుసుకున్నారనేది మీరు లాస్ట్ కు చెప్తురు, మనం సెషన్ కి వెళ్ళిపోదాం. ఆర్ట్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ ఏంటండి? మమ్మల్ని 8 రోజుల నుంచి ఒక పబ్లిక్ స్పీకర్ గా మీరు మారాలి అంటే ఇది నేర్చుకోండి అని డైలీ ఒక స్పీకర్ వచ్చి రకరకాల మాటలు చెప్తున్నారు, రకరకాల సెషన్స్ ఇస్తున్నారు. కథ చెప్పడం కూడా ఒక కళేనా అండి? మాకు ఆశ్చర్యం వేసింది వాళ్ళ మేము పోస్టర్ చూడంగానే. స్టోరీస్ మేము అందరం రోజు చెప్తాము కదండి, ఇంకా మళ్ళీ మేము కొత్తగా స్టోరీస్ చెప్పాలా ఏంటి? అసలు మనం స్టోరీస్ ఎక్కడ చెప్పము, మనం నిద్ర లేచింది మొదలు నిద్రపోయిన దాకా ప్రతి చోట మనం చెప్పే ప్రతి విషయాన్ని ఒక స్టోరీ లాగానే చెప్తాం మనం. కానీ మీరు ఆ దృష్టి పెట్టరు, అంతే తేడా. లైక్ ఇప్పుడు ఒక స్కూల్ కి వెళ్ళింది, లేకపోతే మీ పాప కాలేజీకి వెళ్ళింది, తను వచ్చిన తర్వాత తన కాలేజ్ లో జరిగిన విషయాలన్నీ మీకు స్టోరీ రూపంలోనే చెప్తుంది. ఆ మాటల కూర్పంతా స్టోరీ కిందకే వస్తుంది. లేకపోతే ఒక హస్బెండ్ తన పిల్లల్ని వైఫ్ ని ఈవినింగ్ సినిమాకి తీసుకువెళ్తానన్నాడు. ఆఫీస్ లో ఫ్రెండ్స్ అందరూ బయటికి వెళ్దాం అనేటప్పటికి తను భార్య పిల్లలకి ఇవ్వాల్సిన ప్రిఫరెన్స్ తగ్గించేసి ఫ్రెండ్స్ కి ఎక్కువ ఇచ్చేసి వాళ్ళని తీసుకొని బయటకు వెళ్ళాడు. లేట్ అయిపోయింది. ఇంటికి రిటర్న్ వస్తున్నప్పుడు గుర్తుకొచ్చింది, ఓ ఇవాళ నేను వీళ్ళని పిక్చర్ కి తీసుకువెళ్తానని వీళ్ళందరూ కూడా ఇంటి దగ్గర నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. కాబట్టి నేను ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక స్టోరీ చెప్పాలి. ఆ స్టోరీ ఎలా ఉండాలి? ఒకవేళ నా భార్యకి నిజం తెలిసినా నా పిల్లలకి తెలియకూడదు, నా పిల్లల దృష్టిలో నేను ఎప్పుడు హీరోగానే ఉండాలి అన్న ఉద్దేశంతో దానికి ఒక స్టోరీ అల్లుకొని తీసుకెళ్లి ఇంటి దగ్గర చెప్తాడు. ఏం చెప్తాడు? నా తోటి ఉద్యోగులకి హెల్త్ బాగోలేదు, మేము ఒక్కొక్కళ్ళము అతని వెహికల్ తీసుకెళ్లి ఒకళ్ళ ఇంటి దగ్గర పెట్టాము, నేను అతని హాస్పిటల్కి తీసుకెళ్లి డాక్టర్ చెకప్ చేయించేసేసి
మందులు ఇప్పించి అతని ఇంటి దగ్గర డ్రాప్ చేశాను ఏదో ఒకటి. ఎందుకంటే ఆ కథ చెప్పారనుకోండి పిల్లలే మా నాన్న ఎంత హీరో, మమ్మల్ని ఎంత బాగా చూసాడు, రేపొద్దున వాడు ఇంటికి స్కూల్‌కి వెళ్లి వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర ఈ కథని ఇంకొకరు కల్పించి అతను చెప్తాడు. ఇది ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే ఇది మానవ నైజం. తనకు తెలిసిన విషయాన్ని పక్కన వాళ్ళకి చెప్పాలి అని ప్రతి మనిషికి ఒక రకమైన కుతూహలం ఉంటుంది. ఆ కుతూహలాన్ని ఎక్కువ స్టోరీస్ రూపంలోనే మనం చెప్తుంటాము. అసలు ఈ స్టోరీస్ చెప్పటం అనేది ఇంటర్నేషనల్ గా ఉన్నది. నేషనల్ మాత్రమే కాదు. ఎన్నో దేశాలు ఈ స్టోరీస్ మీద యూనివర్సిటీస్ లో వీళ్ళకి ప్రత్యేకమైన కోర్సులు కూడా ఉన్నవి. అంతా ఆర్ట్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ అనేది ప్రాముఖ్యత పొందింది. సరే, ఆర్ట్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ కథ గురించి బాగానే చెప్పారండి. మా కథ ఈ పబ్లిక్ స్పీకర్ కి ఎందుకు, మాకు స్పీకింగ్ వచ్చేటప్పటికి మేము ఏదైనా ఒక విషయం గురించి మాట్లాడటానికి వెళ్ళినప్పుడు మాకు స్టోరీతో పనేంటి, అసలు ఈ స్టోరీతో పనేమిటి, స్టోరీస్ ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి, స్టోరీస్ తయారు చేసుకునేటప్పుడు వాడాల్సిన టూల్స్ అండ్ టెక్నిక్స్ ఏంటి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఇలా 1 బై 1 మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఫస్ట్ కథ ఎందుకు చెప్పాలి? మనకి చిన్నప్పుడు ఇప్పుడు మనకి తెలిసిన రామాయణ మహాభారతాలు మనం చిన్నప్పుడు స్టోరీస్ రూపంలోనే విన్నాం ఎక్కువ శాతం. మనకి వయసు వచ్చి చదవాలి, చదివే తీరిక, చదవాలి అనే ఆసక్తి ఉన్న వాళ్ళు ఎవరన్నా ఆ బుక్స్ ని చదివుంటారేమో కానీ ఎక్కువ శాతం వాటిల్ని మనము మనుషులు మాట్లాడుకుంటున్నప్పుడు తెలుసుకున్నవే. అవునా కాదా? లైక్ యాజ్ ఒకసారి అందరు తమ్ చూపించండి నేను చెప్పింది కరెక్టా కాదా అని. ఎక్కడో ఎవరో ఒక 100 మందిలో ఒక 10% చదివి ఉంటారు. నేను చిన్నప్పుడు ఈ కథ విన్నాను కదా, ఇది చదివితే ఏమన్నా మార్పు చేర్పులు ఉన్నాయా, ఇది అసలు నిజమేనా అని ఎవరో కొంతమంది చదివి ఉంటారు. ఏమని వింటాము? అనగనగనగా ఒక రాజు ఉన్నారు, దశరథ మహారాజు గారు. ఆయనకి 9 కొడుకులున్నారు. నలుగురు ఎంతో ఒకళ్ళ మీద ఒకళ్ళకి ప్రేమ ఉంటుంది. వాళ్ళల్లో రాముడు లక్ష్మణుడు ఇట్లా అడవికి వెళ్ళాడు, అక్కడ కొంతమంది రాక్షసుల్ని చంపేశారు, సీతాదేవిని వివాహం చేసుకున్నారు. ఇలాంటి కథ మొత్తం మనం వినే ఉంటాం. మహాభారతం వచ్చేటప్పటికి దాయాదుల పోరు, ఇద్దరు అన్నదమ్ముల పిల్లలు రాజ్యం కోసం కొట్టుకునే కథ. ఇది ప్రతి ఇంట్లోనూ జరిగే కథే. ఈ స్టోరీ కూడా మనము ఈ దీనిలో ఉన్న ఇది 18 పర్వాల మహాభారతాన్ని మనము పిట్ట కథల రూపంలో చిన్నప్పుడు వినేసాం. మెయిన్ క్యారెక్టర్స్ అన్ని కూడా మనం వినే ఉంటాం. కృష్ణుడెవరు, కర్ణుడెవరు, దుర్యోధనుడెవరు, ధర్మరాజు ఏమిటి, నకులుడు, ఇట్లా క్యారెక్టర్ వైజ్ గా చూసుకుంటే మెయిన్ క్యారెక్టర్స్ అన్ని కూడా మనం చిన్నప్పుడు కథల రూపంలోనే అమ్మమ్మ, తాతయ్య, నాయనమ్మల దగ్గర విన్న కథలే ఇవన్నీ. భారతదేశమే కథలకి పుట్టిల్లు అంటారు. మనకి ఇప్పటికీ ఒక నానుడి ఉంది, కథ కంచికి మనం ఇంటికి అని. ప్రతి స్టోరీ అయిపోగానే మన పెద్దవాళ్ళు చెప్పే మాట ఇదే. ఇలాంటి కథ మనకెందుకు అవసరం అంటే మనము ఒక 50 మినిట్స్ ఒక టాపిక్ మీద మాట్లాడటానికి ఒక సెషన్ కి వెళ్తాము, లేకపోతే ఒక కాలేజీ ఆర్ ఒక స్కూల్ కి వెళ్తాము. మీరు ఓన్లీ కాంటెంట్ చెప్తూ ఉన్నారనుకోండి, కూర్చున్న ప్రేక్షకులు మీ వైపు నుంచి ఏమిరా బాబు ఈ సోది చెప్తూనే ఉన్నాడు, ఎంతసేపు వినాలి, ఇంకెంతసేపు అయిపోతుందని వాచి వంగు చూసుకుంటూ ఉంటారు. మీరు అప్పుడు వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఎవరు మన మాటలు వింటున్నారు, ఎవరు మన మాటలు వింటలేదు. అందరూ మన మాటలు వినాలని ఉండదు, కానీ మెంబర్ ఆఫ్ ఎక్కువ మంది మనము బోర్గా ఫీల్ అవుతున్నారు అనుకున్న టైంలో మనం వెంటనే ఒక స్టోరీని తీసుకొని ఆ స్టోరీని చెప్పాలి. కానీ ఆ స్టోరీ ఎలా ఉండాలి, ఆ స్టోరీ మాత్రమే చెప్పగలగాలి. ఆ స్టోరీని ఎలా ఉండాలి అంటే వాళ్ళకి అట్రాక్ట్ చేసే విధంగా, మనందరికీ మనం చెప్తున్న మాటలు వినకుండా పక్కకు వెళ్ళిపోతున్న వాళ్ళందరినీ కూడా మనం స్టోరీ రూపంలో మళ్ళీ తీసుకొచ్చి కూర్చోబెట్టుకోవచ్చు. అయితే మీరు ఇక్కడ ఒక్క విషయాన్ని గమనించాలి. ఏంటంటే మన కంటెంట్ లో స్టోరీ అనేది ఒక భాగం మాత్రమే, కానీ కంటెంట్ మొత్తం స్టోరీ కాదు. మనల్ని 40 నిమిషాలు మాట్లాడమని పిలిస్తే దానిలో 30 నిమిషాలు 30 రకాల స్టోరీ చెప్పకూడదు. ఓన్లీ మనం 30 నిమిషాల కంటెంట్ మాట్లాడుతున్నప్పుడు 2 or 3 మినిట్స్ రూపంలో స్టోరీస్ ని అవసరమైన చోట 1 or 2 స్టోరీస్ ని మనము పెట్టుకుంటూ మాట్లాడాలి. అసలు ఈ స్టోరీస్ ని మనం వాడేటప్పుడు వీటిని స్టోరీస్ అనే కదా చిన్న చిన్న పిట్ట కథలు అంటే ఇంకా బాగుంటుంది. మీకు వెనకటి రోజుల్లో బుర్ర కథలు, ఈ హరికథలు ఎందుకు ఇంత ప్రాచుర్యం పొందినాయో తెలుసా? వాళ్ళ స్టోరీసే. జరిగిన కథల్ని కానీ, కల్పిత కథల్ని కానీ ఏదైనా సరే వాళ్ళు ఒక అందమైన పాట రూపంలోనే జనరంజకంగా జనం మాట్లాడుకునే భాషలో మాట్లాడారు కాబట్టి బుర్ర కథలు, హరికథలు ఆ రోజుల్లో అంత ప్రాచుర్యం పొందినాయి.
మనం ఈ స్టోరీస్ చెప్పేటప్పుడు మాట్లాడేటప్పుడు మనం ఏదైనా ఒక విషయం గురించి కూర్చున్న ప్రేక్షకులకి మాట్లాడుతున్న వక్తకి మధ్యలో ఒక కమ్యూనికేట్ అనేది జరుగుతుందంట. ఎంత కమ్యూనికేట్ జరుగుతుంది అంటే ఆ కథ ప్రభావం వల్ల కూర్చున్న ప్రేక్షకులు మైండ్ పనితీరు, మాట్లాడుతున్న వాళ్ళ మైండ్ పనితీరు ఒకే రకమైన సరళ రేఖలో పనిచేస్తుందంట కొన్ని నిమిషాల పాటు. ఇది సైకలాజికల్ గా నిరూపించారు. అంత ప్రభావం చూపిస్తుంది ఒక స్టోరీ అనేది. స్టోరీ చెప్తున్నామండి నిజమేను. మనము ఒక స్టోరీ చెప్పేటప్పుడు ఇది నిజంగా జరిగింది అని మనం ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కాన్ఫిడెంట్ గా చెప్పగలగాలి. మనకి కాన్ఫిడెంట్ ఎప్పుడు వస్తుంది? ఆ స్టోరీని మీరు ఫుల్ఫిల్ గా నమ్మినప్పుడు. ఇప్పుడు లైక్ యాజ్ ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే చిరంజీవి గారు తీసుకోండి. వీరు ఆల్రెడీ పబ్లిక్ స్పీకర్ అయ్యారు. ఇంకొక 3 days కి ఒక 2 months పోయిన తర్వాత ఒక చిన్న రియల్ ఎస్టేట్ కంపెనీ వాళ్ళు, సార్ మా కంపెనీకి వచ్చి మా ఏజెంట్లందరూ కూడా చురుకుగా సేల్స్ చేయడం లేదండి, ప్లీజ్ మీరు మమ్మల్ని మా వాళ్ళని కొంచెం మోటివేట్ చేయండి అని ఇన్వైట్ చేశారు. సరే వెళ్తున్నారు సార్. వెళ్ళేటప్పుడు సార్ ఏం చేయాలి? అక్కడికి వెళ్ళి కూడా రియల్ ఎస్టేట్ కి సంబంధించిందే చెప్పాలి కానీ ఎల్ఐసికి సంబంధించిన కథ చెప్పకూడదుగా. రియల్ ఎస్టేట్ కి సంబంధించిన కథే చెప్పాలి. ఎక్స్ప్లెయిన్ ఎలా చేయాలి? అరే బాబు, జాబ్ వేరు, మార్కెటింగ్ వేరు. మీరు జాబ్ అనేది మనం ఒక చోటకి వెళ్ళి మన టైం అక్కడ 8 hours స్పెండ్ చేసి అక్కడ వర్క్ చేసి జీతం తీసుకుంటాము. చేసే మార్కెటింగ్ అట్లా కాదు. మీరు 24 గంటలు దీని మీద దృష్టి పెట్టాలి. ఎప్పుడు కస్టమర్స్ తో కనెక్ట్ అయ్యి ఉండాలి. కస్టమర్స్ తో మీరు కనెక్ట్ అయ్యి మీరు హార్డ్ వర్క్ చేస్తే మీకు 1 year పోయిన తర్వాత ఇలాంటి లాభాలు వస్తాయని చెప్పి దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మీరు కమ్యూనికేట్ చేస్తూ వాళ్ళని, నా ఫ్రెండ్ ఉన్నాడు భయ్య, ఈ 1 year క్రితము ఇట్లాగే మార్కెటింగ్ రంగంలోకి వచ్చాడు. తను అంచెలంచెలుగా తన దృష్టి మొత్తము కస్టమర్స్ మీద పెట్టి కస్టమర్స్ ఎక్కడ ఉంటారని చూసుకుంటూ తను వాళ్ళ ఆ రోజు బండి మీద తిరిగేవాడు, వాళ్ళ కార్ పర్చేస్ చేసి కార్ లో తిరుగుతున్నాడు అని, అది నిజంగా జరిగినది అని ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మీరు కాన్ఫిడెంట్ గా చెప్పగలగాలి. ఈ కాన్ఫిడెంట్ లెవెల్ ఎప్పుడు కూడా స్టోరీలో తగ్గకూడదు. లాస్ట్ వచ్చేటప్పటికి మనకి జంధ్యాల గారు చెప్తారు, హాస్యం అనేది పప్పులో ఉప్పు లాంటిది అని. ఎవరికన్నా కొంచెం సినిమా నాలెడ్జీ టచ్ ఉన్న వాళ్ళకైతే ఈ విషయం తెలుస్తుంది. మనకి ఈ పబ్లిక్ స్పీకింగ్ లో స్పీకింగ్ లో మనకి హ్యూమర్ కూడా అలాగే ఉండాలి. అలా అని చెప్పి హ్యూమరే పెట్టేశారనుకోండి, అది ఒక శ్రీదేవి డ్రామా కంపెనీ లాగా తయారైపోతుంది. ఎవరికైనా ఐడియా ఉందా? శ్రీదేవి డ్రామా కంపెనీ ఏ టీవీలోనో మా టీవీలోనో వస్తుంది. సో హ్యూమర్ హ్యూమర్ అనేది ఎంత పర్సెంటేజ్ ఉండాలనేది ఖచ్చితంగా తెలుసుకోగలగాలి. అది నేను చెప్పాలి అంటే ఒక తాలింపు తిరగమాత లాంటిది అనమాట. మీరు పప్పులో ఉప్పు వేశారు, ఎక్కువ వేస్తే తినలేరు, తక్కువ వేస్తే చప్పగా ఉంటుంది. కరెక్ట్ పాల్లో వేసినా మీరు దానికి ఒక తిరగమాత తాలింపు అనేది పెడితేనే దానికి ఒక రుచి టేస్ట్ వస్తుంది. లేకపోతే అది ఒక రకమైన పచ్చి స్మెల్ వస్తుంది. ఈ తాలింపులో తాలింపు ఎంత పప్పుకు అవసరమో మీరు చెప్పే స్టోరీలో హ్యూమర్ కూడా అంతే అవసరం. తప్పకుండా హ్యూమర్ కూడా మీరు ఇంక్లూడ్ చేసుకోవాలి. సో మీకు ఇప్పుడు స్టోరీ ఎందుకు చెప్పాలో అర్థమైపోయింది. నెక్స్ట్, స్టోరీస్ మనం ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి? భారతదేశమే కథల పుట్టింది. మనకి ఇందాక నేను చెప్పినట్లుగానే ఎవరిని కథలిచ్చినా కథ చెప్తారు. ప్రతి వ్యక్తికి ఒక కథ ఉంటుంది. తను ఎదుర్కొన్న సమస్యలు కానీ తన జీవితంలో ఎదుర్కొంటూ దాటిలో విజయం సాధించిన కథలు ఎన్నో మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇలాంటి స్టోరీస్ ని తీసుకొని మీరు మీ సొంత కథనుగా తీసుకొని దాన్ని మీరు మార్చి అక్కడ మీరు చెప్పే టాపిక్ కి సంబంధించినగా మార్చుకొని చెప్పవచ్చు. దీనికి మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే గాంధీ గారి దగ్గరికి ఒక ఆమె తన కొడుకుని తీసుకొని వచ్చిందండి. అందరూ లైన్ లో నుంచున్నారు, 1 by 1 వస్తున్నారు. ఈమె వంతు వచ్చేటప్పటికి గాంధీ గారి దగ్గరికి వెళ్ళి వాళ్ళ బాబుని దండం పెట్టమ్మా అన్నాం. దండం పెట్టాడు. ఏంటమ్మా తీసుకొచ్చావు మీ బాబుని అంటే, మా బాబు బెల్లం తెగ తింటున్నాడండి, దీనికి ఏదన్నా ఒక పరిష్కార మార్గం చెప్పండి అని అడిగిందంట. ఆయన వెంటనే అమ్మ ఒక వారం రోజులు ఆగిరా తల్లి అన్నాడు. ఆమె వెళ్ళిపోయింది. మళ్ళీ వారం ఆగి వచ్చింది.
ఆయన మళ్ళీ కూడా అమ్మ ఇంకొక వారం ఆగిరా అన్నారు. అట్లా 4 వారాల తర్వాత 5వ వారము ఆయన చెప్పారంట, నాన్న బెల్లం తినకూడదు, అది ఎక్కువైతే ఆరోగ్యానికి దెబ్బతీస్తుంది అని. పక్కన ఉన్న శిష్యులు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత, ఎందుకండి ఈ విషయం మీద మీరు మొదటి వారంలోనే చెప్పొచ్చు కదా అంటే, ఆ అబ్బాయికే కాదు నాకు కూడా ఉన్నది ఆ అలవాటు, ముందు నేను మార్చుకోవాలి కదా, నేను మార్చుకున్న తర్వాత అతనికి చెప్పాలి, అంతే తప్ప ముందు అతనికి చెప్పాననుకో అది నా అనుభవంలోది కాదు కదా, నేను దాన్ని కరెక్ట్ గా చెప్పలేను, చెప్తున్నా కానీ నా హావభావాల్లో కానీ నా మాటలో కానీ ఆ తడబాటు ఖచ్చితంగా వచ్చేస్తుంది, ప్లస్ నాకు ఆ అర్హత కూడా లేదు, నేను చెయ్యంది చెప్పకూడదు అన్నారంట. అట్లాగే మీ సొంత కథలని మీరు మాట్లాడటానికి, మీరు సొంత మీకు అనుభవాలను, మీ ఎక్స్పీరియన్స్‌లు, మీరు ఈ పడ్డ ఇబ్బందులు, మీరు ఫేస్ చేసి బయటికి వచ్చినవి మీరు తీసుకొచ్చి దీనిలో చేసుకున్నారనుకోండి, మీరు మీ మీ టాకింగ్ లెవెల్ ఒక పైకి వెళ్తుంది. ఇందాక చెప్పినట్లుగానే ఆ కాన్ఫిడెంట్ అనేది మీ వాయిస్‌లో బేస్‌లో కనిపిస్తుంది. లేదండి నేను సొంత కథల్ని చెప్పలేకపోతున్నాను, నాకు ఇంకొక మార్గం ఏమన్నా ఉన్నదా అని అడుగుతారు. అంటే మీ చుట్టుపక్కల కథలు. ఇందాక నేను చెప్పినట్లుగానే మనకే కాదు కదా, మన పక్క వాళ్ళకి కూడా బోలెడు కథలుంటాయి. ఆ కథల్లో నుంచి మనం ఒక కథ తీసుకోవచ్చు. లేదండి నేను ఎవ్వరిని కూడా చూడను, నాకలా ఇష్టం లేదు, నాకు ఇంకెక్కడి నుంచన్నా కథ తెచ్చుకోవాలుందంటే, తర్వాత నెక్స్ట్ డాక్యుమెంటరీస్‌కి వెళ్ళండి. బుక్స్ చదవండి. మీకు లాట్ ఆఫ్ స్టోరీస్ తెలుస్తాయి. ఇవే కాకుండా ఇందాక నేను చెప్పినట్లుగానే మహాభారతంలో లేని కథలు బయట లేవు. దానిలో ఉన్న క్యారెక్టర్లు మొత్తము సమాజంలో మనం చూస్తున్న క్యారెక్టర్లే కనిపిస్తాయి. ప్రేమ, అభిమానం, రాగం, ద్వేషం, అసూయ, ఇలాంటి క్యారెక్టర్స్ అన్నీ కూడా దానిలో కనిపిస్తాయి. వందలాది స్టోరీస్ ఉంటాయి. ఆ స్టోరీస్ లో నుంచి మీకు ఏ స్టోరీ మీరు చెప్తున్న కంటెంట్ కి సరిపడిన స్టోరీ ఎక్కడుందో తీసుకోండి. దానిని మీ వాయిస్ లో, మీ సరళమైన భాషలో మాట్లాడండి. మీరు గనక దానిలో ఉన్న గ్రాంధిక భాష మాట్లాడారంటే ఒక చిన్న ఇబ్బంది వస్తుంది. దీనికి ఒక స్టోరీ చెప్తా వినండి మీకు. ఒక ప్రొడ్యూసరు సినిమా అంతా రెడీ చేసేసారు. అయిపోయిన తర్వాత ఇప్పుడంటే అంతా డిజిటలైజేషన్ కాబట్టి మనకి స్క్రీన్ వేయగానే ఆ ఫోకస్ లాంటిది వస్తుంది. ఒకప్పుడు మనం ఇలా తీసి చూసేవాళ్ళం ఫొటోస్. ఎవరికన్నా వెనక కొంచెం ఒక 20 years బ్యాక్ ఉన్న వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఇక్కడ పెద్దవాళ్ళు ఎవరున్నారు, ఇందాక చూశాను నరసింహారావు గారు సార్, మీకు తెలుసు కదా, అన్మ్యూట్ చేసుకోండి సార్. ఎస్ మేడం, ఇదివరకు రీల్స్ ఉండేవి. ఆ రీల్స్ ఇలా చూసేవాళ్ళు. ఎస్, అవునండి. అలా రీల్స్ చూస్తూ ఆ డైరెక్టర్ అన్నాడంట, ఆయనకి మధ్య మధ్యలో కొంత ఏదో నచ్చలేదు. అప్పుడు ఏం లేదు, నచ్చకపోతే ఆ చిన్న ముక్కని కట్ చేసేవాళ్ళు. అది కట్ చేస్తే ప్రొడ్యూసర్ అన్నాడంట, వేస్ట్ అయిపోతుంది, వద్దు ఇది ఇలాగే పెడదాం అన్నాడు. డైరెక్టర్ కి చికాకు వేసేసింది, ఎందుకంటే తను చెప్పింది అక్కడ లేదు కాబట్టి. సరే ఎట్లాగొట్లా తగలబెట్టండి అన్నాడంట. వెంటనే ఆఫీస్ బాయ్ పుల్లేసరి అంటించేసేసాడు. అర్థమైందా? అర్థం కాక కొంతమంది నన్ను అలాగే చూస్తున్నారు. ఎస్, అర్థమైందా మీకు ఎవరికన్నా? ఆ చిన్న వార్డింగ్ చూసారా? ఒక డైరెక్టర్ కొన్ని లక్షల రూపాయలు దండగ పెట్టాడు. ఎస్, అది. సో మీరు ఏదైనా సరే ఎక్కడి నుంచైనా స్టోరీ తీసుకున్నా సరే, మీరు గ్రాంధిక భాషలో నుంచి, ఇందాక నేను చెప్పినట్లుగా పురాణాల్లో నుంచి కానీ అట్లా ఏదైనా స్టోరీ తీసుకున్నా సరే, దానిని మీ భాషలో మీరు మార్చండి. దానిలో ఉన్నట్లుగా అంటించు అనగానే వాడు అంటించేశాడు. ఇతని బాధ ఏంటంటే ఎలాగోలా చెయ్యండి అని అర్థం దాన్ని. ఇట్లా మీరు తీసుకోవచ్చు. లేదండి నాకు ఈ పురాణాల మీద పెద్ద నమ్మకం లేదండి, ఇవన్నీ పుక్కిటి పురాణాలని విన్నాను, నేను నమ్మనండి, నాకు వద్దు ఇవన్నీ అన్నారనుకోండి, ఓకే. మనకి ప్రకృతి నేర్పిన పాఠాలు ప్రపంచంలో ఎవ్వరూ నేర్పరండి. ప్రతి ఒక్కటి కూడా మనం ప్రకృతి నుంచే నేర్చుకుంటాం. ఒక చెట్టు నుంచి, ఒక పిట్ట నుంచి, ఒక చీమ నుంచి ఆ వినీలాకాశంలో ఎగిరే గ్రద్ద వరకు కూడా వాటి జీవితాలు మనకి ఎన్నో నేర్పిస్తాయి. మనిషి మాత్రమే ఇంకొకళ్ళ నుంచి నేర్చుకుంటాడు, ఇంకొకళ్ళని చూసి ఇన్స్పైరింగ్ అవుతాడు. మిగిలిన జంతువులకి, పక్షులకి అక్కర్లేదు. వాటికి భగవంతుడు ఇచ్చిన సహజ సిద్ధమైన వాటితోనే బతికేస్తాయి. ఎందుకంటే
వాటికి మనలాగా రాగద్వేషాలు ఉండవు. వాటికి మనకి డిఫరెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది. వాటికి మనకి అన్నిటికీ కూడా ఆకలి, నిద్ర, మైథునం ఈ 3 ప్రతి వాటికి కామనే. మనిషి జంతువు నుంచి వేరుపడింది ఎప్పుడు? విచక్షణ జ్ఞానంతో వాటి నుంచి వేరుపడ్డాడు. సమాజాన్ని ఏర్పరచుకున్నాడు. సమిష్టిగా బతకటం నేర్చుకున్నాడు. అంతే కదా? తర్వాత అనేక రంగాల్లో అభివృద్ధి సాధించాడు. ముందుకు పోతున్నాడు. కానీ జంతువుల్ని, మనుషుల్ని అన్నిటినీ కూడా భగవంతుడు ఒకే రకంగా సృష్టించాడు. మీరు చీమలు చూడండి. వాటికి ఎన్ని రోజులు బతుకుతాయి అనేది కాదు. అవి బతికినంత కాలము ఆహారాన్వేషణే చేస్తాయి. వాటి ముందు తరాలకి దాచిపెడుతుంది. అది తింటుందా, అది తినదా అనేది మీరు చూడొద్దు. దాని కష్టం చూడండి. అది నిరంతరాయంగా తీసుకొని వెళ్తూనే మోస్తూనే ఉంటుంది. మరి ఒక చీమ లైన్ పోతోంది. ఆ లైన్ మధ్యలో ఒక వేలు పెట్టండి వెళ్ళి. ఇది చాలా సిల్లీగా ఉంటుంది కానీ మీరు చెయ్యండి, మీకు తెలుస్తుంది. పెట్టారనుకోండి, చీమ మిమ్మల్ని కుట్టదు. వెంటనే పక్కకు తరుగుతుంది. ఆ పక్కకి తిరిగి అది వెళ్ళిపోవడంతోనే మిగిలిన చీమలన్నీ దాన్నే పరిస్థిస్తాయి. దాని వెనకాలే వెళ్ళిపోతాయి. ఎవరైనా నోట్ చేశారా? Yes, miss, I noted it. చూసామ్మా? ఓకే. క్రమశిక్షణ నువ్వు కూడా చూసావా? గుడ్ గుడ్. క్రమశిక్షణ మనకి ఏదన్నా ఒక అడ్డంకు వచ్చినా సరే ఆగిపోకూడదు అనేది దాని నుంచే మనం నేర్చుకోవచ్చు. అది ఎంత జీవండి, ఇంత మనము ఇలా ఉఫ్ అన్నా చాలు దాని ప్రాణం చచ్చిపోతుంది. కానీ దాని నుంచి ఎంత పెద్దది ఈ రోజు మనం ఎదుర్కొంటున్న సమస్యల్లో, ప్రెసెంట్ ఉన్న యూత్ ఎదుర్కొంటున్న సమస్యల్లో నిస్పృహ, డిప్రెషన్, ఏదో నాకు రాలేదు, ఏదో నేను చెయ్యలేదు, నాకు అది ఎందుకో అందలేదు, ఇది లేకపోతే నా జీవితం లేదు, ఇదే సమస్య చుట్టూ తిరుగుతున్నాను. ఇవన్నీ మీకు చాలా అవసరం. ఎందుకంటే మీరు ఒక పబ్లిక్ స్పీకర్ గా మారుతున్నారు. మీరు మీ కుటుంబంతో పాటు సమాజంలో ఏం జరుగుతుందో కూడా ఇవాళ నుంచి మీరు అబ్జర్వ్ చేసుకుంటూ, ఆ అబ్జర్వ్ చేసింది నాకు ఎలా ఉపయోగపడుతుంది, నేను దాన్ని అబ్జర్వేషన్ చేసుకొని దాన్ని మార్చి నేను మాట్లాడేటప్పుడు నా మాటల్లో ఆ మాటను తీసుకెళ్ళి ఇంకొక నలుగురికి ఆ మాటలు చెప్పాలి, ఇంకొకళ్ళని మార్చే ప్రయత్నం చేయాలి. మార్చే ప్రయత్నంలో నేను వాళ్ళకి సహాయం అందించాలి. ఈ విషయాన్ని ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాలి. అంత చిన్న చీమ మనకి అంత పెద్ద లెసన్ ఇస్తున్నప్పుడు మరి వేటి నుంచి మనం నేర్చుకోము? చాలా ఉన్నాయి. మీరు చిన్న దోమ, ఈగ, ఉడత, అసలు ప్రతి ఒక్క జీవరాశి నుంచి మీరు నేర్చుకోవచ్చు. మీకు ఎవరికైనా చకోర పక్షి తెలుసా? నరసింహారావు గారు మీకు తెలిసి ఉంటుందే, ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలిసి ఉండకపోవచ్చు. కానీ సరే, అన్మ్యూట్ చేసుకోండి. అంటే నేను స్పెసిఫిక్ గా చూడలేదు, ఇంటర్ వరకే మాట్లాడదు. వింటం వరకే. సరే, ఏమిన్నారు సార్ చకోర పక్షి అంటే? చకోర పక్షి అనేది మాత్రం ఉందని మాత్రం వినేవాడిని అంతే. చకోర పక్షికి ఒక లక్షణం ఉందంట, తెలుసా అది మీకు? అది వాన నీటిని మాత్రమే తాగుతుందంట. దాని గొంతు ఎండిపోయినా, దాని డొక్కలు, పేగులు ఎండిపోయి అతుక్కుపోతుందంట శరీరానికి. అయినా సరే అది వాన నీళ్లు పడుతున్నప్పుడు దాని నోరు తెరిచి డైరెక్ట్ గా దాని నోట్లో వేసుకోవాలి ఆ వాన నీళ్లు. అంతే తప్ప నేల మీద పడ్డ నీరు అసలు ముట్టుకోవచ్చు చకోర పక్షి. కొంతమంది ఉంటారు, నేను ఆ పనే చేస్తా, నాకు అదే కావాలి, అది వచ్చిందాక నేను కూర్చుంటా. తనకు తాను నష్టపోతాడు, తన జీవితం పాడైపోతుందన్న విషయాన్ని కూడా గ్రహించలేని వాళ్ళని చకోర పక్షితో పోలుస్తారు. కొట్టండి, మీరు గూగుల్లో కొడితే మీకు ఈ విషయం తెలుస్తుంది. సో ఇట్లా మనం ప్రతి దాన్ని చూసి నేర్చుకోవచ్చు. గ్రద్దం చూసి నేర్చుకోవచ్చు. ఇంకా మీకు సాలెపురుగు మన ఇంట్లో ఒక మూల ఎక్కడో ఉంటుంది. ఇంత చిన్న జీవి, మనం ఇలా అన్నా చచ్చిపోతుంది అది. అలాంటి సాలెపురుగు ప్రపంచంలో దానికి మాత్రమే ఉన్న ఒక లక్షణం ఏంటో తెలుసా? దాని నోట్లో నుంచి వచ్చిన దారాలతోనే అది ఒక ఇల్లు కట్టుకుంటుంది. అది కట్టినట్లుగా గూడు ఒక పెద్ద ఆర్టిక్ కూడా కట్టలేడంట, అంత బాగా కడుతుంది ఒక సాలెపురుగు. మీరు దాన్ని బూజు పట్టిందని చెప్పి నెట్టేస్తే అది మళ్ళీ పాక్కుంటూ ఇంకొక చోటకి పోయి గూడు కట్టుకుంటుంది. కానీ మీ మీద కోర్టుకు వెళ్ళి కేసు వేయదు, కన్ఫామ్ గా వేయదు కోర్టుకు వెళ్ళి కేసు. అంతేనా? వేస్తుందా ఎవరికన్నా? చూసారా ఎక్కడన్నా మీరు?
పట్టుదల కావాలి. మనల్ని జీవితంలో విసిగించే వాళ్ళు ఉంటారు. మన కాళ్ళు పట్టుకొని లాగే వాళ్ళు ఉంటారు. కానీ మనం అనుకున్న పనికి మన అడుగులు ఎప్పుడు ముందుకే ఉండాలి. విజయం ఇవాళ కాకపోతే రేపు వస్తుంది. రేపు కాకపోతే ఎల్లుండి వస్తుంది. రాకపోయినా సరే మనం చేయాలి అనుకున్న పనిని చేసుకుంటూ ముందుకి వెళ్ళిపోవటమే. మీకు మీరు దీన్ని చూసి నేర్చుకోవచ్చు. ఇంకా ఇంకా లైక్ యాజ్ చాలా ఉన్నాయి. చెట్టు చేమలు. ఒక చెట్టు పెద్ద గాలివాన వస్తే చెట్టు పడిపోతుంది. కానీ గడ్డిపోచ పడపోదు, వంగిపోదు. ఎందుకంటే అది వంగుతుంది కొంచెం. వాన వెళ్ళిపోగానే మళ్ళీ పైకి లేస్తుంది. చెట్టు అలా కాదు. అది నిలబడిపోయి నన్ను నువ్వేం చేస్తావు అంటుంది. దాని కొమ్మలు ఎరిగిపోతాయి. ఇలా మీరు ఎన్నో ఎన్నో స్టోరీస్ తీసుకోవచ్చు. ఆ స్టోరీస్ తో మీరు 2 మొక్కలతో ఒక పెద్ద స్టోరీని కూడా అల్లొచ్చు. అనుకో, మీకు ఒక తాత ఒక మనవడు ఉన్నారు. చాలా రోజులు ఎప్పుడో వాళ్ళ 2-3 ఇయర్స్ కానీ ఆ మనవణ్ణి వాళ్ళ అమ్మ, ఆ బాబుని వాళ్ళ అమ్మ వాళ్ళ తాతయ్య దగ్గరికి తీసుకెళ్ళింది. అట్లా ఆ బాబుకి ఊహ తెలిసి అతనికి ఒక 10 ఏళ్ళు వచ్చిన తర్వాత మనవణ్ణి ఈ మదర్ ఆ బాబుని తీసుకొని వాళ్ళ తాత దగ్గరికి తీసుకువెళ్ళింది. ఇతను వాళ్ళ తాతయ్యతో బాగా టైం స్పెండ్ చేశాడు, ఆడుకున్నాడు, పాడుకున్నాడు. తాత, నాకేదైనా ఒక మంచి కథ చెప్పవా అన్న. నీకు ఒక స్టోరీ చెప్తాను నాన్న. నీకు స్టోరీ నేను నోటితో చెప్పను, నీకు చేతులతో చూపిసి చెప్తాను అని చెప్పి అతను ఒక గార్డెన్ కి తీసుకువెళ్ళి అక్కడ 2 మొక్కలు పర్చేస్ చేశాడు. ఒక మొక్కని ఇంట్లో పెట్టారు, ఒక మొక్కని బయట నాటేశారు. బయట వాళ్ళకున్న గార్డెన్ లో ఆ మొక్కని నాటిచ్చేశారు. ఒకటి కుండీలో పెట్టేసి ఇంట్లో పెట్టారు. పెట్టిన తర్వాత ఆ తాతయ్య అడుగుతాడు మనవణ్ణి, ఏ మొక్క బాగా పెరుగుతుంది అని. వెంటనే మనవడు చెప్తాడు, ఇంట్లో ఉన్న మొక్క పెరుగుతుంది తాతయ్య అంటాడు. ఎందుకు, ఎలా చెప్పగలిగావు నువ్వు ఆ మాట అంటాడు. ఇంట్లో ఉన్న దానికి చక్కగా నీడ పట్టును కూర్చుంది. దానికి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం నీళ్లు పోస్తాము. దానికి ఎటువంటి ఇందాక నేను చెప్పినట్లుగానే గాలి వాన లాంటివి ఏమీ తగలవు. మనకి ఇంట్లో ఉన్నది కాబట్టి ప్రొడక్టివ్ గా ఉంటుంది కాబట్టి ఇది మొక్క చక్కగా పెరుగుతుంది. బయట మొక్క ఎందుకు పెరగదు అంటే అది ప్రకృతితో పోరాడాలి తాతయ్య. అంటే వానలు వచ్చినా ఎండ వచ్చినా అది ఇబ్బంది పడుతుంది. బతకచ్చు, బతకపోవచ్చు. ఒకవేళ మనం నీళ్లు పోయలేదేమో. ఇంట్లో ఉన్నదనుకోండి, మనం ఏదో టైంలో చూస్తాము, కొంచెం నీళ్లు పోస్తాం. బయట మొక్కకి మనం చూడగలుగుతామో చూడలేము, పోయగలుగుతామో పోయలేము అని చెప్తాడు. సరేలే అని చెప్పేస్తాడు తాతయ్య. కొన్ని రోజులు అయిన తర్వాత ఈ మదర్ మళ్ళీ ఆ బాబుని తీసుకొని వెళ్ళిపోతుంది. మళ్ళీ అతను రావడానికి 6 ఇయర్స్ పడుతుంది. ఫస్ట్ చెప్పాను కదా, ఆమె ప్రతిసారి తీసుకురాదు, ఎప్పుడో ఒకసారి తీసుకొస్తుంది. 6 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఈ మనవడు తాత దగ్గరికి వచ్చాడు. తాతయ్య, మనం పెంచిన మొక్కలు ఎట్లా ఉన్నాయి తాతయ్య అని అడిగాడు. దానన్నా చూపిస్తానని ఫస్ట్ ఇంట్లో ఉన్న మొక్కను తీసుకొచ్చాడు. ఇంట్లో ఉన్న మొక్క తను వాళ్ళు నాటినప్పుడు ఇంత ఉండి ఇంత మాత్రమే పెరిగింది. అవే కొమ్మలు అవే ఆకులతో ఉన్నది. దానిలో ఎదుగుదల చాలా తక్కువగా ఉంది. సరే, మనం బయట నాటిన మొక్క ఇంకా బాగోదు కదా తాతయ్య, నేను ఇదే బాగుంటుంది అనుకున్నాను, ఇదే ఇట్లా ఉంది, అది ఎట్లా ఉందో అని చెప్పి బయటికి వెళ్తాడు. బయటికి వెళ్ళిన తర్వాత ఆ మొక్క చాలా పెద్దదై కనిపిస్తుంది. దానికి చాలా కొమ్మలు, ఆకులు, పువ్వులు. ఆ పువ్వులు కొన్నాళ్ళకి కాయలు అవ్వడానికి ప్రిపేర్ అవుతున్నాయి. ఏంటి తాతయ్య డిఫరెన్స్ దానికి దీనికి అని చెప్తారు. నువ్వే చెప్పు మనవడా, అప్పుడు నీకు చిన్నపిల్లాడు కాబట్టి నీకు డిఫరెన్స్ తెలియలేదు. ఇప్పుడు నీకు తెలిసింది ముందు నువ్వు చెప్పు, తర్వాత నేను చెప్తాను అంటారు. దీనికి ఆన్సర్ ఎవరు చెప్తారు? హర్షిత చెప్తావా? మ్యూట్. చెప్పమ్మా, చెప్పమ్మా తేజ, చెప్పమ్మా. మ్యామ్, ఇంట్లో ఉన్న మొక్క అయితే ఎప్పుడు సురక్షితంగా ఉంటుంది, నీడ కింద ఉంటుంది. దానికి ఎటువంటి సురక్షణ కలగదు, సురక్షణ మాత్రమే ఉంటుంది. అది బయట వాతావరణాన్ని తట్టుకోలేదు. అది బయట ఉన్న మొక్క అయితే బయట వాతావరణాన్ని తట్టుకుంటుంది, ఎండకు ఉంటుంది, దానికి అన్ని నీళ్లు దొరుకుతాయి, ప్రతి ఒక్కటి దొరుకుతుంది కాబట్టి అది పెద్దగా అయింది. చాలా కరెక్ట్ గా చెప్పావు. అయితే నీ వయసుకి ఇంకొకటి యాడ్ చేసుకోవాలి, నేను అది యాడ్ చేస్తా చూడు. ఆ మొక్కకి పోరాటం నేర్చుకుంది. అది బాక్స్ లో నుంచి బయటకు వచ్చింది. తన చుట్టూ ఒక గిరి గీసుకొని ఆ గిరిలోనే తిరగలేదని బయటకు వెళ్ళిపోయి బయట ఉన్న వాతావరణంతో పోరాటం నేర్చుకుంది. ఎండ వచ్చినా తట్టుకోవడానికి నిలబడింది, వాన వచ్చినా తట్టుకోవడానికి నిలబడింది. అలాగే మనవడా, నువ్వు కూడా
నీ అంచనా అప్పుడు ఇలా ఉన్నది, ఇప్పుడు ఇలా ఉన్నది. నువ్వు ఎక్కువ నీ జీవితంలో ముందుకు వెళ్ళాలి అంటే నువ్వు దేనికైనా తట్టుకోవడం నేర్చుకో అనే స్టోరీకి మీరు ఇలాంటి స్టోరీస్ ని తీసుకెళ్లి మీరు ఇంక్లూడ్ చేయొచ్చు. Yes, ఇలా miss. నెంబర్ ఆఫ్ స్టోరీస్ ఉంటాయి. ఇలా నెంబర్ ఆఫ్ స్టోరీస్ మీరు తీసుకోవచ్చు. లేదండి నేను ఇంత కూడా గ్రహించలేనండి, నా వల్ల కాదు, నాకు ఎప్పటికప్పుడు వెంటనే రెడీ అయిపోయే స్టోరీస్ కావాలి, నేను ప్రకృతిని చూసి దాన్ని గ్రహించి దాన్ని ఒక స్టోరీగా రాసుకునేంత క్రియేటివిటీ నా దగ్గర లేదు, అంత భావుకత కూడా నా దగ్గర లేదు అంటే మీరు స్టోరీ బుక్స్ కి వెళ్ళిపోండి. ఇందాక నేను చెప్పినట్లుగానే. అయితే మీరు ఎంచుకునే స్టోరీ బుక్స్ ఎలా ఉండాలి అంటే ఎక్కువ ప్రాచుర్యం పొందిన బుక్స్ మనకి లైక్ యాజ్ ఇప్పుడు వచ్చిన స్టోరీస్ కన్నా వెనుకట ఉన్నవి. బాలమిత్ర, చందమామ, దానిలో మోరల్ వాల్యూస్ ఎక్కువ కనిపిస్తాయి. స్టోరీలో ఒక కంటెంట్ కనిపిస్తుంది. బాలమిత్ర, చందమామ, పంచతంత్ర కథలు, ఇలాంటి వాటిల్లో మీకు పేదరాశి పెద్దమ్మ కథలు, ఇలాంటి స్టోరీస్ చాలా మీకు కనిపిస్తాయి గూగుల్లోకి వెళ్తే. ఆ స్టోరీని ఒకటి తీసుకోండి, దాన్ని మీకు తగినట్లుగా మార్చుకోండి. నేను ఇందాక చెప్పినట్లుగానే 2-3 మినిట్స్ కన్నా ఎక్కువ స్టోరీ మీరు చెప్పకూడదు. అంటే మీకు ఇచ్చిన 40 మినిట్స్ లో మీరు ఒక 15 మినిట్స్ లో 2 స్టోరీస్ చెప్పేస్తే మీరు చెప్పే కంటెంట్ 15 మినిట్స్ ఏనా? 15 మినిట్స్ లో కూడా 5 మినిట్స్ మిమ్మల్ని పరిచయం చేయడానికి, మీరు కూర్చున్న వాళ్ళకి పరిచయం చేసుకోవడానికి 5 మినిట్స్ పోతే ఇంకా 10 మినిట్స్ మీరు కంటెంట్ చెప్తే వాళ్ళు ఏం చేర్చుకుంటారు మీ ద్వారా? సో మీరు ఇట్లాంటివన్నీ కూడా నేర్చుకోండి. సరే, అన్ని బాగా నేర్చుకున్నామండి. మౌనిక గారిని ఒక కాలేజీ వాళ్ళు ఇన్వైట్ చేశారు, బీటెక్ కాలేజీ అని. వాళ్ళు ఏం చెప్పమన్నారంటే అందరూ అమ్మాయిలే వాళ్ళు. మ్యామ్, వీళ్ళంతా కూడా ఇంకొక కొద్ది రోజుల్లో సమాజంలోకి వెళ్ళబోతున్నారు. అంటే లైక్ యాజ్ ఆడపిల్ల అనేటప్పటికీ మ్యారేజ్ ఎక్కువ మంది చేసుకుంటారు. 60-70% మ్యారేజ్ చేసుకుంటారు. వీళ్ళు ఒక కుటుంబాలని రేపటించి లీడ్ చేయగలుగుతారండి. వీళ్ళకి మనోస్థైర్యాన్ని కలిగించడానికి ఒక మంచి మోటివేషనల్ క్లాస్ ఇవ్వండి అని మన మౌనిక గారిని పిలిచారు. మౌనిక గారు కూడా రెడీ అయ్యారు, వెళ్ళారు. వెళ్ళి స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసి ఇందాక నేను చెప్పినట్లుగానే మొక్క కథ, పిట్ట కథ, చెట్టు కథ చెప్పకూడదు. అక్కడ ఉన్న వాళ్ళకి లైవ్ ఎగ్జాంపుల్స్ ఇవ్వాలి. వాళ్ళు ఆల్రెడీ చెప్పారు కాబట్టి ఉమెన్ ఎంపవర్మెంట్ మీద చెప్పమన్నారు కాబట్టి మీరు లేటెస్ట్ గా మనకి జరిగిన ఒక 10 years బ్యాక్, మాక్సిమం 13 years అయి ఉంటుంది, పాకిస్తాన్ అమ్మాయి, ఎవరికన్నా ఐడియా ఉందా? అంతర్జాతీయ ఐక్యరాజ్య సమితి కూడా తన వైపు తిప్పింది, తన దేశం వైపు తిప్పేలా చూసింది. ప్రపంచ దేశాలతో పాటు ఐక్యరాజ్య సమితిని కూడా తన దేశం వైపు తిప్పి తన సమస్యల్ని చెప్పింది వెళ్ళి. 13 ఏళ్ల పాప. ఎవరైనా చాట్ బాక్స్ చెప్పండి, లేకపోతే అన్మ్యూట్ చేసుకొని చెప్పండి ఐడియా వస్తే. మలాలా, ఐ థింక్ మలాలా అమ్మాయి పేరు. Yes. ఎవరు చెప్పింది? ఎవరు? హరిబాబు గారు. థ్యాంక్ యూ. ఎస్, మలాలా. ఆ అమ్మాయి గురించి చెప్పండి. ఇట్లా మీరు చెప్పాలనుకున్నవి మనకి తగ్గ కథలు ఇవి కాదు. నేను ఇతర దేశాలు వద్దండి, మన దేశంలో నాకు భారతదేశం అంటే చాలా ఇష్టము, నేను భారతీయ సంస్కృతి సాంప్రదాయాల్ని కాపాడుతానని మౌనిక గారు అనుకున్నారనుకో, వెళ్ళండి. రాణి రుద్రమదేవి, ఆమె కథలు ఎంత ఆమె భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళకి ఎదురు తిరిగిన ఫస్ట్ లేడీ. అంటే ఫస్ట్ లేడీ అన్నా జెంట్స్ అన్నా కానీ ఫస్ట్ వ్యతిరేకత ఆమె నుంచే మొదలైంది అంటారు రాణి రుద్రమదేవి. ఎందుకంటే ఆ రోజుల్లో అబ్బాయిలు మాత్రమే రాజ్యాన్ని పరిపాలించాలి, అమ్మాయిలు ఉన్న రాజ్యాలని బ్రిటిష్ వాళ్ళు ఆక్రమించుకోవడానికి చూస్తున్నప్పుడు ఆమె తన వేషధారని మార్చుకున్నది. తర్వాత అది బ్రిటిష్ వాళ్ళు కనిపెట్టారని వాళ్ళకి నా సంస్థానాన్ని నీకు ఎందుకు ఇవ్వాలని అసలు స్టార్ట్ చేసింది రాణి రుద్రమదేవి అంటారు. ఇలా చెప్పండి. ఇలా నెంబర్ ఆఫ్ స్టోరీస్ మీరు తీసుకొని చెప్పొచ్చు. ఇది చెప్పేటప్పుడు కూడా మీరు అదే కాదు, నిరాశ నిస్పృహలకు లోను కాకుండా ఉండటానికి, మంచి మోటివేట్ ఇవ్వటానికి మీరు ఒక డిగ్రీ కాలేజీకి వెళ్తున్నాడు, అప్పుడు మీరు ఇంకొక స్టోరీ తీసుకోవచ్చు. ఒక రైతుకి ఒక గాడిద ఉన్నది, అది పెంచుకుంటున్నాడు అతను. ఒకరోజు ఆ గాడిద అనుకోకుండా ఒక బావిలో పడిపోయింది. రైతు ఏం ఆలోచించాడంటే ఇప్పుడు ఈ గాడిద తిరిగి ముసలిదైపోయింది, దీన్ని ప్రత్యేకంగా నేను పైకి తీసుకొచ్చడం వల్ల నాకు వచ్చే లాభం ఏమీ లేదు, ప్లస్
ఈ బావిని కూడా పూడ్చాలనుకుంటున్నా. ఆల్రెడీ గాడిద పడింది కాబట్టి దాని మీద ఇసుక పోసేస్తే నాకు గాడిద బాధ తప్పుతుంది, బావిని పూడ్చిన దాన్ని అవుతాను అని చెప్పేసేసి చుట్టుపక్కల వాళ్ళందరినీ కూడా పిలుచుకొచ్చేసి ఆ గాడిద మీద మట్టి పోయటం మొదలు పెట్టారు ఆ బావిలో. గాడిద మీద అంతా మట్టి పడిపోయింది. గాడిద లోపలికి వెళ్ళిపోయింది, పైనంతా మట్టి వచ్చేసింది. ఓ ఇహ అయిపోయింది, గాడిద చచ్చిపోయింది, బావి పూడిపోయింది అనుకుని వీళ్ళు 2 అడుగులు వెనక్కి వేసేటప్పటికి గాడిద పైకి లేచింది. తన మీద పోసిన మట్టిని తను మెట్టుగా మార్చుకుంటూ పైకి పైకి వచ్చి ఆ యజమానిని ఒక్క తన్ను తన్ని వెళ్ళిపోయి. అవకాశాలు మనకి ఎప్పుడు ఏదో ఒక రూపంలో కనిపిస్తూనే ఉంటాయి, కానీ చూసే దృష్టి కోణమే మనకు కనిపించదు. ఆ నిరాశలోకి వెళ్ళిపోతాం. అయిపోయింది, ఇహ నేను ఏం లేదు నా వల్ల, నా లైఫ్ అయిపోయింది. ఇలాంటి వాటిలోంచి బయటికి రావటానికి స్టోరీస్ ఎంతో ఉపయోగపడతాయి. మీరు ఒక క్లాస్ ఇస్తూ లేదు నిరాశ నిస్పృహలకు లోను కావద్దు, ఇలా ఉండండి అలా ఉండండి అని చెప్తే అసలే వాడు నిరాశలో ఉంటాడు. మీరు చెప్పే మాట అస్సలు వినడు. బాబో టైం ఎప్పుడవుతుంది, టైం వాచి వంక చూసుకుంటాడు. ఈ ఆర్గనైజేషన్ వాళ్ళు ఎవడన్నా కనిపించాడు అనుకో, బీటెక్ పిల్లలు అనుకో, తిట్టను కూడా తిడతారు, ఏం మాకు ఈ కర్మ అని. ఎందుకంటే ప్రెసెంట్ జనరేషన్ అలా ఉన్నది కాబట్టి నేను ఈ వర్డింగ్ మాట్లాడాల్సి వచ్చింది. మీరు ఇలాంటి స్టోరీస్ చెప్పారనుకోండి, వాళ్ళు నిజమే కామాను ఉంటుందంటావా, నాకు కూడా ఎక్కడో ఒక అవకాశము అనే థాట్ వాళ్ళలో కలుగుతుంది. ఆ కలిగిన థాట్ను వాళ్ళు మెరుగుపరుచుకున్నారనుకో, వాళ్ళ జీవితంలో ఆ మెట్టు నుంచి ఇంకొక మెట్టుకి ఎక్కే అవకాశాలు చాలా ఉంటాయి. సో మీరు స్టోరీస్ ఎందుకు చెప్పాలి తెలుసుకున్నారు, స్టోరీస్ ఎక్కడి నుంచి తీసుకోవాలి తెలుసుకున్నారు, స్టోరీస్ ని మనము ఎలా మార్చుకోవాలి తెలుసుకున్నారు, స్టోరీస్ తయారు చేసేటప్పుడు వాడాల్సిన పద్ధతులు, టూల్స్ అండ్ టెక్నిక్స్ ఏంటి. ఖచ్చితంగా 2-3 నిమిషాల కన్నా స్టోరీని మీరు పెట్టద్దు. ఓబీసీ, ఓపెనింగ్, బాడీ, క్లోజింగ్, మీకు ఆల్రెడీ ఇది వచ్చే ఉంటుంది. ఈ ఓబీసీ అనేది ఇది ఖచ్చితంగా ఒక స్టోరీలో పెట్టాలి. నెక్స్ట్ విలన్ అండ్ హీరో ఇద్దరిని మనం స్టోరీలో చూపించాలి. మీకు పెద్దరికం సినిమా ఎవరికన్నా ఐడియా ఉన్నదా? కొంచెం పాత వాళ్ళకి తెలుస్తుంది. పెద్దరికం సినిమా నరసింహారావు గారు మీకు తెలిసే ఉంటుంది. పెద్దరికం సినిమా నేను ఎప్పుడు చిన్నప్పుడు చూసాను మేడం, గుర్తులేదు అది. నేను చిన్నప్పుడు నేను చూసాను. చెప్పిన తర్వాత ఎవరైనా నెట్ లోకి వెళ్ళి కొట్టుకోండి, కనిపిస్తుంది. పెద్దరికం దానిలో విలన్ ఎలా ఉంటాడో తెలుసా? బక్కగా, సన్నగా, పళ్ళన్నీ కరెక్ట్ వేలో కూడా ఉండవు. మన ఇంట్లో ఉన్న ఒక పర్సన్ లాగా కనిపిస్తాడు. కానీ ఆ సినిమాలో హీరోలు అతనిది. ఆ విలన్ అంత స్ట్రాంగ్ గా ఉన్నాడు కాబట్టే ఆ సినిమా ఆ రోజుల్లోనే 100 రోజులు ఆడింది. లైక్ ఆ సినిమా వచ్చినప్పుడు నేను 5th, 4th చదువుతున్నట్లు నాకు గుర్తుంది. అంతే, 4th, 5th కన్నా నేను చదవట్లేదు. కానీ ఆ హీరో కన్నా ఆ విలన్ అనే వాళ్ళు మనకి గుర్తుండిపోతారు. విలన్ ఎంత స్ట్రాంగ్ గా ఉంటే సినిమా అంత సక్సెస్ అవుతుంది. ఇది సినిమా వాళ్ళ పరిభాషలో చెప్పాలి అంటే ట్విస్ట్ ఉండాలి. నేను ఫస్ట్ మీకు ఒక ఏరోప్లేన్ స్టోరీ చెప్పాను. ఆ ఏరోప్లేన్ స్టోరీ లాస్ట్ దాకా వచ్చిన దాకా అది అక్కడ ఏం జరుగుతుంది అనేది తెలియలే, కానీ అతను ఫ్లైట్ ఎక్కాడు చెప్పుకుంటూ వచ్చా. ఎందుకు అక్కడ ఒక ట్విస్ట్, లాస్ట్ దాకా ఏం జరిగింది అనేది అందరూ కూడా ఒక్క నిమిషమన్నా దాని మీద దృష్టి పెడతారు. ఇలాంటి ట్విస్టులు ఉండాలి. లైక్ యాజ్ మనం సినిమా ప్రకారం చెప్పుకోవాలంటే సినిమా ఫస్ట్ పార్ట్ హిట్ అయినట్టు సెకండ్ పార్ట్ హిట్ అవ్వదు. మీరు ఎన్ని సినిమాలన్నా తీసుకోండి, ఎగ్జాంపుల్స్ కనిపిస్తాయి. ఎందుకంటే మన వే ఆఫ్ టాకింగ్, వే ఆఫ్ థింకింగ్ ఒక ఫస్ట్ స్టోరీ మీద ఆగిపోతుంది. సెకండ్ స్టోరీకి మనం దాన్ని తీసుకురాలేము. ఎక్కడో సెకండ్ స్టోరీ హిట్ అవుతుంది. దీనికి ఎగ్జాంపుల్ చెప్పాలంటే బాహుబలి ఫస్ట్ హిట్ అయింది, సెకండ్ హిట్ అయింది. అసలు బాహుబలిలో స్టోరీ ఏంటి? అన్నదమ్ముల కథే, 2 బ్రదర్స్ రాజ్యం కోసం లేదా ఒక అమ్మాయి కోసం, ఇదేగా బాహుబలి స్టోరీ. కానీ అది ఎంత క్రియేట్ చేసింది అంటే దానిలో వచ్చిన ట్విస్ట్, ఆ లాస్ట్ కి హీరో చనిపోతాడు. సహజంగా అందరికీ తెలుస్తుంది ఫస్ట్ హాఫ్ లో తండ్రి ఉంటాడు, సెకండ్ హాఫ్ లో కొడుకుంటాడని. ఇది జనరల్ హ్యూమన్ రియలిజం. ఎందుకంటే మనం పెరుగుతున్నాం, చూస్తూ పెరిగాం కాబట్టి మనకు తెలిసిపోతుంది. కానీ ఆ ఫస్ట్ హీరో ఎందుకు చనిపోయాడు అనేది అక్కడ ట్విస్ట్ లాగా తీసుకొచ్చినప్పటికీ ఆ ట్విస్ట్ ని తను 2 years కూడా మనందరి చేత క్యారీ చేయించాడు. ఇలాంటి ట్విస్ట్ అనేది మీ కథలో ఖచ్చితంగా పెట్టుకోవాలి. మీరు ట్విస్ట్ లేకపోతే నేను ఫస్ట్ చెప్పినట్లుగానే ఆడియన్స్ ని మీరు అట్రాక్ట్ చేయలేరు. ఓన్లీ కంటెంట్ తో వాళ్ళని 40 నిమిషాలు మీరు కూర్చోపెట్టాలి అంటే మీరు ఎంత వాగ్ధాటిగా చెప్తున్నా, ఎంత రియాలిటీగా చెప్తున్నా సరే
కూర్చున్న వాళ్ళు వినలేరు. దీనికి ఎగ్జాంపుల్ కావాలంటే మీ ఇంట్లో తీసుకోండి. మీ ఇంట్లో మీ పిల్లలతోనో, మీ హస్బెండ్ తోనో, మీ వైఫ్ తోనో మీరు మాట్లాడేటప్పుడు ఒక టాపిక్ మీద 10 మినిట్స్ మాట్లాడిన తర్వాత ఎదురు రెస్పాన్స్ వస్తుంది మీకు. ఏం బాబు సోది ఆపు, ఇంకెంతసేపు చెప్తావని. ఇది ఎవరన్నా ఎక్స్పీరియన్స్ అయిందా ఈ విషయం? హ్యాండ్ రైజ్ చేయండి ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళు. Yes. మన ఇంట్లో మన వాళ్ళే 10 నిమిషాలు మనం చెప్పే మాటలు వినకపోతే 40 నిమిషాలు ముఖ పరిచయం లేని వాళ్ళకి మీరు ఏం చెప్తారు వెళ్ళి? అప్పుడు మీకు ఖచ్చితంగా స్టోరీ కావాలి. ఆ స్టోరీ చెప్తేనే వాళ్ళు మీతో జర్నీ చేసేది. ఆ 40 మినిట్స్ జర్నీ చేసేది. మీరు చెప్పిన విషయం ఎంతో కొంత వాళ్ళు రీడ్ చేసుకుంటారు. స్టోరీ మనకి ఎందుకు అంత గుర్తుంటుందంటే, ఒక భూతము అంటే మనకి ఇప్పటికి కూడా 2 పెద్ద కూరలు, పెద్ద ఎర్రటి కళ్ళు, పెద్ద జుట్టు, మెడలో పుర్రెల దండ, ఇదే గుర్తుకొస్తుంది. ఎందుకంటే మన చిన్నప్పుడు మనకి దాన్ని నాటారు మన పెద్దవాళ్ళు, మనం భయపడటం కోసం. ఇప్పటికీ కూడా మనందరం దయ్యము అంటే తెల్ల చీరే చెప్తాం. అసలు దయ్యం తెల్ల చీర కడుతుందో లేదో ఎవ్వరికీ తెలియదు. మీకు ఎవరికన్నా తెలుసా దయ్యం తెల్ల చీర కడుతుందని? ఎవ్వరికీ తెలియదు. కానీ మనందరికీ దయ్యము అంటే చాలు తెల్ల చీర, జుట్టు ఇరబోసుకోవటం. ప్రతి సినిమాలో కామన్ ఇదే. Yes? Miss, actually, I don't believe in devils. నేను ఇక్కడ చెప్తున్నది మీకు అది నిజమా అబద్ధమా అని కాదు. ఒక క్రియ జరుగుతున్నప్పుడు దాన్ని మనం బిలీవ్ చేసే సిస్టమ్ గురించి నేను మాట్లాడుతున్నా. ఇప్పుడు నేను ఎంకరేజ్మెంట్ మీతో చేయటం లేదు. అది ఉన్నదా లేదా అనేది నన్ ఆఫ్ ఎవరి సిద్ధాంతాలకు వాళ్ళకి అనుగుణంగా వాళ్ళ వే ఆఫ్ థింకింగ్ మీద ఆధారపడి ఉంటుంది ఏ విషయమైనా సరే. నేను ఒక విషయాన్ని నా దృష్టికోణంలో మాట్లాడుతుంటే ఒక రకంగా మాట్లాడతా, శ్వేతా మ్యామ్ మాట్లాడుతుంటే ఒక రకంగా మాట్లాడుతుంది, నరసింహారావు గారు మాట్లాడుతుంటే ఒక రకంగా మాట్లాడుతారు. ఎందుకు మాట్లాడతారు? వాళ్ళ బిలీవ్స్, వాళ్ళ ట్రస్ట్, వాళ్ళ బిలీవ్స్, వాళ్ళు అంతకు ముందు ఆ విషయం మీద ఫేస్ చేసినవి, వాళ్ళు ఫేస్ చేసినవో లేకపోతే వాళ్ళ కుటుంబాల్లో ఎవరో ఫేస్ చేసిన విషయాలన్నీ తీసుకొని ఆ మాటలన్నీ కలగలిపి మాట్లాడతారు. ఎస్ అగ్రి? దీనికి మీరు అందరూ నేను చెప్పింది కరెక్టే కదా? నేను చెప్తున్నది ఏంటంటే మనము ఒక దయ్యము అంటే మనకు అలా నిలబడిపోయింది. ఇప్పటికి కూడా మనం దయ్యము అంటే తెల్ల చీర, జుట్టు విరబోసుకోవటమే. అది అసలు అలా ఉంటుందో లేదో, అది ఉందో లేదో, ఒకవేళ ఉన్నా ఆ రంగు బట్టలే వేసుకోవాలని కూడా ఏం లేదు. కానీ మనం అలా ఆ బిలీవ్ సిస్టమ్ మనకు అలా ఉంది. ఎందుకంటే మన పెద్దవాళ్ళు మనల్ని అలా చేశారు. మనం అప్పట్లో భయపడతామని మనం చెప్పారు. మనం అన్నం తింటామను, నిద్రపోతామను, తిరగకుండా ఇంట్లోనే ఉంటామను, ఎక్కడికి పడితే అక్కడికి తిరగకుండా ఉంటామను, ఇలాంటి సిస్టమాటిక్ కోసం వాళ్ళు చెప్పిన విషయాలు అవన్నీ. ఓకే, ఇలాంటి టూల్స్ అండ్ టెక్నిక్స్ యూజ్ చేస్తూ మీరు ఒక స్టోరీని తయారు చేసుకోవాలి. చెయ్యకూడని పనులు ఏంటంటే మతాలు, రాజకీయాల జోలికి వెళ్ళగలరు, కులాల ప్రస్తావన తీసుకురావద్దు. లేకుండా మీరు స్టోరీని అనేది తయారు చేసుకోండి. ఇలాంటి స్టోరీస్ కనుక మీరు చెప్తూ ఉంటే మీరు మంచి వక్త కాగలుగుతారు, ఒక మంచి స్పీకర్ కాగలుగుతారు. లాస్ట్ ఫైనల్ గా నేను చెప్తున్నది ఏంటంటే ప్రెజెంటేషన్ వేరు, ప్రసంగం వేరు. ప్రసంగము అంటే ఒక స్పీకర్ గా మీరు వెళ్ళి ఒక 40 నిమిషాలు మాట్లాడటాన్ని ప్రసంగం అంటారు. ప్రెజెంటేషన్ అంటే మీరు మాట్లాడుతూ మీలాగా ఇంకొక 10 మందిని తయారు చేయడానికి ఉపయోగించేదాన్ని ప్రెజెంటేషన్ అంటారు. ప్రెజెంటేషన్ చేయాలి అంటే మీరు దీని తర్వాత ఇంకొక కోర్స్ ఉంటుంది, దాన్ని కంప్లీట్ చేస్తే మీరు ప్రెజెంటేషన్ ఇవ్వగలుగుతారు. ఒక విషయం మీద సమగ్రంగా మాట్లాడటాన్ని ప్రెజెంటేషన్, ఒక విషయం మీద అవతల వాళ్ళకి అర్థమయ్యే రీతిలో మాట్లాడటాన్ని ప్రసంగము అంటారు. ఈ రెండింటికి డిఫరెన్స్ తెలుసుకోండి. లేక ఇప్పటిదాకా మనం చెప్పుకున్న స్టోరీ ఎందుకు చెప్పాలి, స్టోరీస్ ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి, స్టోరీస్ తయారు చేసేటప్పుడు వాడాల్సిన టూల్స్ టెక్నిక్స్ ఏంటి, స్టోరీ తయారు చేసేటప్పుడు వాడకూడనివి ఏంటి, ఇట్లాంటి విషయాలన్నీ తీసుకొని మీరు ఒక మంచి స్టోరీస్ తయారు చేసుకొని మీరు మాట్లాడే టాపిక్ లో దాన్ని ఇంక్లూడ్ చేసుకొని మీ మిమ్మల్ని ఒక ఆర్గనైజేషన్ వాళ్ళు ఇన్వైట్ చేస్తే వాళ్ళు పిలిచిన దానికి వాళ్ళు సంతృప్తి పడాలి, మీరు సంతృప్తి పడాలి. మీరు చెప్పిన మాటలు ద్వారా నలుగురిలో ఆలోచన విధానం రేకెత్తే విధంగా మీరందరూ కూడా తయారవ్వాలని నేను మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. ఇలాంటి సదవకాశాన్ని నాకు కల్పించిన ఇంపాక్ట్ సంస్థకి, మా సోదర సమానులైన సుధీర్ బంధన్ రావు గారికి,
నా తోటి మెంటర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ముఖ్యంగా గంపా నాగేశ్వరరావు గారికి. మీకు ఒక నానుడి ఉంటుంది, సముద్రంలో నత్తగుల్లలన్నీ ఒక చోటకి, నవరత్నాలన్నీ ఒక చోటకి చేరుతాయి అంటారు. ఎందుకు అంటే లైక్ యాజ్ ఒకే రకమైన థింకింగ్ ఉన్న వాళ్ళందరూ ఒక చోటకు వస్తారంట. లేకపోతే ఏమీ తెలియని ఈ టైంలో ఏదో ఒక కార్టూన్ చూసే వాళ్ళు పిల్లలు చూస్తారు. లేడీస్ వచ్చేటప్పటికి ఏదో ఇంట్లో హాయిగా ఆరాంగా ఆఫీసుల నుంచి వచ్చేసి ఇంట్లో వాళ్ళతో చిట్ చాట్ పెట్టుకోవటం అనుకుంటారు. లేకపోతే ఎవరికొకరికి కాల్స్ చేసి మాట్లాడుకోవటం. ఇంకా జెంట్స్ అంటే రకరకాలు ఉంటాయి. నేను ఆ టాపిక్ మాట్లాడకూడదు కూడా సభాపర్వంగా. ఇలాంటి వాళ్ళు కాకుండా ఒక 100 మందికి మేము ఇలాంటి ఒక సెషన్స్ ఉంటాయి, ఇలాంటివి మంచి మాటలు ఉంటాయి, మీరు మారండి, నలుగురి మార్చండి అనే దాన్ని మేము ఒక చిన్న వాట్సాప్ లింక్ 100 గ్రూపుల్లో షేర్ చేస్తే ఎక్కడో కొంతమంది మాత్రమే ఇలాంటి వాటిలో జాయిన్ అవుతారు. ఎందుకంటే వీళ్ళంతా లైక్ యాజ్ ఒకే రకమైన మెంటాలిటీ ఉన్నవాళ్ళు. సో మీరందరూ కూడా ముందు మిమ్మల్ని మీరు మెచ్చుకోండి. ఐఎమ్ ఏ యూనిక్ పర్సన్. నేను యూనిక్ పర్సన్ ని. నేను అందరి లాంటి వాళ్ళని కాదు. నాలో ఏదో ఉన్నది. అది ఏంటి తెలుసుకోవాలి అంటే మీరు చేరిన ఈ ఇంపాక్ట్ అనే సంస్థ, ఇంపాక్ట్ అనే ట్రైన్ మీరందరూ ఎక్కారు. మీరందరూ కూడా మాతో పాటు జర్నీ చేస్తూ ముందుకు వెళ్తూ, మేము కూడా ఒక చోట ఎక్కడన్నా ఆగిపోవచ్చేమో. ఎందుకంటే ఎవరికైనా సాధక బాధకాలు ఉంటాయి లైఫ్ లో. మీరందరూ ఇంకా ముందుకు వెళ్ళి మీ జీవితాల్లో మీరు అభివృద్ధి పదంలోకి వెళ్ళి మీ కుటుంబాన్ని, కుటుంబం తర్వాత సమాజంలో కూడా మీ వంతుగా కృషి చేస్తూ మార్చాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. అందులో ఇలాంటి చిన్న పిల్లల్ని ఇప్పుడే వీళ్ళకి ఇలాంటివి నేర్పిస్తున్న ముందు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ని మెచ్చుకోవాలి. ఇంత చిన్న పిల్లలకు కూడా ఏదో ఉన్నది, నువ్వు కూర్చొని వాళ్ళని కూర్చోపెట్టి నేర్పిస్తున్నందుకు వాళ్ళ తల్లిదండ్రులకు కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను. ఓకే మ్యామ్, ఓవర్ టు శ్వేత మ్యామ్. క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఏమన్నా ఉంటే అడుగుదురు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఓపెనింగ్, క్లోజ్, బాడీ మరియు క్రియేటివిటీగా ఆలోచించాలి. స్టోరీలో క్రియేటివిటీ ఉండాలి. కథలు ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి అనే టాపిక్ గురించి మనకి ఎక్స్ట్రా గా చెప్పారు మ్యామ్. మీకేమైనా స్టోరీ టెల్లింగ్ నుంచి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉంటే మనం రేజర్ చేయండి, మనం అడుగుదాం మ్యామ్.